నేటి సందేశములోనికి వెళ్తున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి 2వ రాజుల గ్రంథం, రాజులు 2వ గ్రంథం, 2 Kings 7th చాప్టర్, 7వ అధ్యాయము మొదటి 2 వచనములను నేను చదువుతున్నాను. 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము మొదటి 2 వచనములను. అప్పుడు దైవజనుడైన ఎలీషా గారు రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారము మందు రూపాయి ఒకింటికి 1 మానిక సన్నని పిండియు, రూపాయి ఒకింటికి 2 మానికల యవలను అమ్మబడును. అందుకు ఎవని చేతి మీద రాజుగారు ఆనుకునిండునో ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచునను, అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమేగా, అతడు నీవు కన్నులారా దానిని చూచెదవు గాని దానిని తినకుందువని అతనితో చెప్పెను. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, పరిశుద్ధమైన నీ లేఖనాలను చదువుతూ ఉన్నాం. నీ వర్తమానము పరిశుద్ధమైనది. మా తలంపులను పరిశుద్ధముగా ఉంచండి, మా బ్రతుకులను పరిశుద్ధముగా ఉంచండి. ఎంతమంది అయితే ఈ దినము నీ పరిశుద్ధమైన క్రీస్తు స్వరమును వింటున్నారో వారిని ఆశీర్వదించండి. నీ కృప మాకు చాలినంతగా ఇచ్చిన దేవుడవు నాయనా. నీవు పరిశుద్ధుడవు గనుక మేమును పరిశుద్ధులముగా ఉండులాగన మీ యొక్క ప్రత్యేకమైన ఆశీర్వాదము మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపచేయండి. ఈ దినము నీ సందేశము ద్వారా వాక్యమును వింటున్న ప్రపంచవ్యాప్తముగా ఉన్న నీ ఆత్మీయమైన కుమారులను నీ చేతుల్లో పెడుతున్నాను. కుమార్తెలను ఆశీర్వదించండి. ఈ దినము మేము ప్రార్థన చేస్తున్న ప్రతి ప్రార్థనకు సమాధానము యేసు నామములో కలుగునుగాక. నీ యొక్క ఆశీర్వాదము సంఘానికి, సమాజానికి నాయనా, ప్రాముఖ్యముగా విదేశాలలో ఉన్న నీ ఆత్మీయ బిడ్డలకు అనుగ్రహించమని మా ప్రభువును లోకరక్షకుడైన నజరేయుడైన యేసయ్య వారి సుందర నామమున ఈ ప్రార్థన వినయముతో బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చదివిన లేఖన భాగంలో ఓ చిన్న సంఘటన ఉన్నది. షోమ్రోను అనే ఒక పట్టణం ఉన్నది. ఆ షోమ్రోను పట్టణంలో బహుఘోరముగా కరువు వచ్చింది. కరువు రావడానికి గల కారణం ఏమిటంటే, ఆ దేశములో వర్షము పడలేదు సరికదా, బయట నుండి ఎటువంటి రవాణా సదుపాయములు లేని కారణము చేత. మనకు తెలుసు, మీ అందరికీ ఈ మధ్యకాలంలో కోవిడ్ వచ్చింది, మరలా వస్తున్నది. అది వచ్చినప్పుడు అన్నీ ఎక్కడ లారీస్, ఎక్కడ ట్రాన్స్పోర్టేషన్ అక్కడ ఆపేయడం వలన తెల్లవారు వెళ్ళి పాలు ప్యాకెట్లు లేక వెంటనే కాయగూరలు ఇన్నేసుకొని, ఎందుకంటే ఏమొచ్చేస్తుంది, కరువు వచ్చేస్తుంది. రాకపోకలు లేకపోవడం వలన కరువు వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో షోమ్రోను పట్టణము ఉన్నది. ఎందుకంటే షోమ్రోను పట్టణము చుట్టూ శత్రు సైన్యము గుమిగూడి ఉన్నారు. షోమ్రోను పట్టణమును పట్టుకోవాలి, లోపల ఉన్న దేవుని బిడ్డలైన ఇశ్రాయేలీయులను పట్టుకోవాలని షోమ్రోను పట్టణము దగ్గర ఘోరముగా వారందరూ వేచి ఉన్నారు. అటువంటి సమయమున ఓ ప్రత్యేకమైన కార్యము జరిగింది. ఏమిటి ఆ కార్యం అంటే, దేవుని యొక్క దైవజనుడు రాజుగారి దగ్గరికి వెళ్ళారు. ఆ ప్రవక్త పేరు ఎలీషా గారు. రాజుతో మాట్లాడుతున్నాడు, రాజా, నీవు చాలా చింతిస్తున్నావు, మన దేశంలో, మన పట్టణములో, షోమ్రోనులో కరువు వచ్చేసిందని. ఇంకా రేపటి నుండి దేశంలో అప్పటికనే కరువు, ఇంక నుండి చావులే మనము చూడాలని నీవు అనుకుంటున్నావు. ఇదిగో నేను వచ్చాను, నేను నీతో మాట్లాడుతున్నానని ఆయన ఓ మంచి మాటను రాజుగారితో చెప్పారు. ఏమనంటే, యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమునందు అతి తక్కువ ఖరీదుకు వస్తువులు అమ్మబడతాయి
అని అంటే ప్రక్కన ఒకడున్నాడు, రాజుగారు ప్రక్కన. రాజుగారికి మహా దోస్తి. ఇంకా చెప్పాలంటే రాజు ఎంతో వీడంతా, అలాంటి కొమ్ములు తిరిగినోడు ఒకడున్నాడు. వాడు ఈ కొమ్ములు తిరిగాయేమో, కొమ్ములు తిరిగిన వాళ్ళకి కళ్ళు ఎక్కడుంటాయి? నెత్తి మీద ఉంటాయి. వీడికి నెత్తి మీదకి వచ్చి దేవుని సేవకునితోనే ఒక మాట అన్నాడు, ఏయ్ యెహోవా ఆకాశ ద్వారములను లేక కిటికీలను తెరచినా సరే అలాంటి పని జరగదు. దేవుడు గొప్ప అద్భుతాన్ని చేసినా అది జరిగేటట్టుగా లేదు. ఎందుకంటే లోపల ఏముంది? కరువు ఉంది. బయట ఎవరున్నారు? శత్రువు ఉన్నారు. ఇంకెక్కడది? ఇంకెలాగవుతుంది అని దేవుని యొక్క సేవకుని యొక్క మాట డినై చేసేడు అంటాం, తృణీకరించేసాడు. మాటతే అదేం మాట. రేపు ఈ పాటికి ఇక్కడ ఈ ద్వారాల దగ్గర లేక మన ఊరిలో ఇంత తక్కువకు రేట్ అమ్మడమా, ఈ ఖరీదుకి తక్కువ ఖరీదుకి వస్తువులు అమ్మడమా, ఎన్ని వందలు పెడదామన్నా సరే వస్తువు లేదు. అలాంటిది అంత తక్కువకి ఎలాగిస్తారు? రూపాయికి ఎంత తక్కువ ఖరీదుకి ఎలాగిస్తారు? చెప్పినది ఎవరు? గట్టిగా చెప్పండి. దేవుని సేవకుడు ఏమని మాట్లాడాడు? యెహోవా సెలవిచ్చినదేమనగా, ప్రైజ్ ది లార్డ్, దేవుడు ఏమని చెప్తున్నాడో ఆలకించు అని రాజుతో మాట్లాడితే వీడి మధ్యని బయలుదేరాడు. అప్పుడు దైవజనుడు అన్నాడు, నీవు రేపు కళ్ళారా చూస్తావు కానీ నీవు దానిని తినలేవు. నీవు చూస్తావు కానీ తినలేవు. ఆ రాత్రి సాయంకాలం అయింది, ఇంకా రాత్రి అవ్వలేదు, సాయంకాలం. గేట్లు క్లోజ్ చేసేసారు. ఊరి యొక్క తలుపులు, గవిని దగ్గర తలుపులు మూసేశారు. ఆ తలుపులు మూసే దగ్గర అవతల వైపు, అనగా ఊరికి అవతల వైపు ఒక 4 కుష్టి రోగులు కూర్చున్నారు. ఆ 4 కుష్టి రోగులు అనుకున్నారు, రే ఇంక మనం చచ్చిపోవడమే, ఇంక మనకి రేపు అనేది ఏమి లేదు, చచ్చిపోవడమే. కాబట్టి ఒక ట్రైల్ చేద్దాం. ఏంటి ఆ ట్రైల్ అంటే, బయట ఎలాగో ఆ శత్రు సైన్యం ఉన్నారు, వారు అక్కడ ఉన్నారు కాబట్టి ఎవరు వాళ్ళు? ఆ బయట ఉన్న సిరియా జనులు ఉన్నారు, సిరియా ప్రజలు ఉన్నారు. సిరియన్స్ మన మీద యుద్ధానికి వస్తున్నారు కాబట్టి ఆ సిరియా సైన్యము దగ్గరికి వెళ్దాం, వాళ్ళు ఏదో పెడితే తిందాం, వెళ్దాం తిందాం అనుకున్నారు. సరే, 4 బయలుదేరి వెళ్ళారు. వెళ్ళేసరికి ఎదురుగా ఒక గుడారము కనిపించింది. ఏట్రా గుడారం ఇది సిరియన్స్ అంటే? గుడారాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి, గుర్రాలు కనిపిస్తున్నాయి, గాడిదలు కనిపిస్తున్నాయి, రథాలు కనిపిస్తున్నాయి, మనిషి చప్పుడు లేదు. దేంటని ఒక గుడారంలోకి వెళ్ళారు. వెళ్ళి అలాగే మంచి భోజనం ఉంది, గబగబా భోజనం తినేశారు. ప్రక్కన బంగారం ఉంది, తీసేసి మెడలో వేసేసుకున్నాడు ఒకడు. ఈ నెలవంకే ఏంటంటారండి ఇది, వడ్డానం కట్టేసుకున్నాడు ఒకడు. తసదేవ్ ఒక్కొక్కడు మరి ఆడపిల్లలా తయారైపోయారు, మొత్తం కిరీటాలు ఎట్టేసుకుని బంగారం ఒక్కొక్కడు. ఎవరిలు? గట్టిగా కుష్ఠరోగులు, లోకము వెలివేసిన వారు, దేవుడిని క్షమించండి, లోకము లెక్క చేయని వారు, వారు అంటే ఇష్టము లేని వారు చాలామంది ఉంటారు. ఇప్పుడు వీరికి సిరి పట్టేసింది. శుభ్రంగా ఒక్కొక్కడు బంగారాన్ని, వెండిని లిస్ట్ చెప్పి మొత్తం అన్నీ ఏం చేశారంటే ధరించారనే దానికంటే మన భాషలో ఒక మాట ఉంటుంది, దిగేసేసుకున్నారు. అది లెక్క. పైనుండి కింద వరకు దిగేసుకొని మళ్ళీ బయటికి వెళ్ళారు. ఇంకొక టెంట్లోకి వెళ్దామని అక్కడికి వెళ్ళేసరికి అక్కడ అలాగుంది. ఇంకా వేసేసుకొని బయటకు వచ్చాక ఓ మాట అన్నారండి. ఆ వాక్యంలో ఎంత అద్భుతంగా దేవుడు మన కొరకు ఆ మాటను వ్రాయించారో చదువుతాను. 9వ వచనం, నేటి దినము శుభవర్తమానము గల దినము, మనము ఊరుకొనేలా తెల్లవారు వరకు మనము ఇచ్చట ఉండిన ఎడల ఏదైనా ఒక అపాయము మనకు సంభవించును గనుక మనము వెళ్ళి రాజుగారి ఇంటి వారికి సంగతి తెలియచేయదమని ఒకరితో ఒకడు చెప్పుకొని వెళ్ళేశారు. రాజుగారి ఇంటికి వెళ్ళిపోయారు. తలుపు తట్టారు, గేట్ తీసి, రేరా
ఏం నిద్ర పట్టదా అంటే ఈ కుష్ఠరోగులాగా ఉన్నాడు. ఒక్కొక్కడు ఎలాగున్నారు? బంగారాలు దిగేసేసుకొని పైన కింద వరకు కిరీటాలు ఎట్టేసుకొని వీలుంటే ఆడు గుర్రాన్ని ఈడు ఎక్కిపోయి ఈ అంతవరకు కుష్ఠరోగులుగా ఉన్నవారు ఏదో సామెత చెప్పినట్టు కొత్త పెళ్లి కొడుకు ఆ టైపులో బయలుదేరి మొత్తం గుర్రాల మీద రథాల మీద ఎక్కడికి వచ్చారు? ఎవరాలు? ఎస్, రోగముతో ఉన్నవారు రాజుగారి మేము రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే ఇదేట్రా నిన్నటి ఇప్పుడు వరకు ఇందాకలే చూసాం, నువ్వు కుష్ఠరోగంతో సంచెట్టుకుని అడుక్కునేలాగా ఉన్నావు, ఇప్పుడేటి ఇలాగంటే అర్జెంటుగా మీరు రాజు దగ్గరికి వెళ్ళాలి. ఇంకా చీకటి పడి అప్పుడప్పుడే ఆ రాజు దగ్గరికి వెళ్ళి, రాజా గుడ్ న్యూస్, మంచి వార్తను తెచ్చాం. ఏంటి అంటే, ఏమి లేదు రాజా, బయట శత్రువులు ఉన్నారుగా, ఒక్కడు లేడు. అంతేకాదు కావలసినంత ఆహారం మన దేశానికి, రాష్ట్రానికి, ఇక్కడ ఉన్న ఊరికి కావలసినంత ఆహారము, బంగారము, వెండి, బట్టలు కావలసినవన్నీ ఉన్నాయి. 1, 2 కాదు, మన దేశానికి కావలసినవన్నీ ఉన్నాయని వారు చెప్తే రాజు తన పక్కన ఒకడున్నాడు చూసారా, కొమ్ములు తిరిగి కళ్ళు నెత్తికి వచ్చాడు. నీకు పని చెప్తాను, బయట ఇలా జరిగిందంట, నువ్వు అర్జెంటుగా కానీ గేటు దగ్గర కానీ నిలబడకపోతే జనులు వేగంగా వెళ్ళిపోయి అందరికీ దొరకకుండా వాళ్ళకి దొరికినవి వాళ్ళు తెచ్చేసుకుంటారు, కాబట్టి నువ్వు కంట్రోల్ చేయి, అర్జెంటుగా వెళ్ళి గేటు దగ్గర అన్నాడు. ఇదంతా రాత్రి అప్పుడు జరుగుతుంది. ఇంకా అసలు విషయం చెప్తాను, చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఆ విషయాన్ని బోధించే ముందు అసలు ఈ దండు, సిరియన్ దండు ఏమయ్యారు? వీళ్ళందరూ గుడారాలలో ఉన్నారు, గుర్రాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి, వస్తువులు మోయడానికి గాడిదలు ఉన్నాయి. అయితే దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని ఈ యొక్క షోమ్రోను పట్టణ వాసుల కొరకు చేశారు. 6వ వచనం చదువుతున్నాను. యెహోవా రథముల ధ్వనియు, గుర్రముల ధ్వనియు, గొప్ప సమూహము ధ్వనియు సిరియనుల దండుకు వినబడినట్లు చేయగా. వీళ్ళకేం లేదు, దేవుడు కొన్నిసార్లు విజయాలను ఎలాగిస్తాడంటే చాలా జోక్గా ఉంటాయి దేవుని యుద్ధాలు. ఆయన యుద్ధం చేసేటంటే దాంట్లో పెద్ద సీరియస్నెస్ లేక పెద్ద ఏదో ఒక బిగ్ ఫైట్ ఉండదు. గొలియాతు చిన్న పెక్కెట్ కొడిచాడంతే, దాన్ని రాయి తీసి వడుసులా అనవలసిన సీన్ కూడా లేదు. ఏం చేశాడు? పెక్కెట్ కొడిచాడంతే. ఒక అల్లికేసరి కొట్టినట్టుగా గొలియాతుని చంపేశాడు. దేవుడు ఏది చేసినా, ఒక దినమున ఎలీషా గారి దగ్గర శిష్యులు ఉన్నారు, కూరంతా చేదైపోయింది, ఏదో పిచ్చాకు కలిసిపోయింది, కూర అంతా చేదైపోయింది. అయ్యా కూర చేదైపోయింది, మళ్ళీ వండవసరం లేదు, ఆవు పిండి కొంచెం ఇవ్వండి ప్రభువా, ఈ యొక్క పిండిను ఇందులో వేస్తున్నాను, దీవించండి అని దేవుని సేవకుడు ఎవడబడితే చేసేస్తే అవదండోయ్. ప్రత్యేకింపబడిన వారు, దేవుని చేత అభిషేకించబడిన వారు, దేవుని సేవ చేస్తున్న వారు, దేవుని కొరకు నిలవబడిన వారు ఎప్పుడైతే అలాంటి అద్భుతాలను చేయగలుగుతారు, ఎప్పుడైతే ఆ పిండెను ఆ కూరలో వేయగానే కూర ఏమైపోయింది? దానిలో ఉన్న చేదు కాస్త ఆగిపోయింది. దేవుడు ఇటువంటి అద్భుతాలను చేస్తాడు. మనం ఒకవేళ కూర చెడిపోయింది అని అందులో కానీ మళ్ళీ ఏదైనా పిండేసి అనుకోండి, ఇంకా పాడైపోద్ది. మీరు అలాంటి చేయకండి, కూరలాగే ఉంచండి. కూర కొంచెం ఏమైనా ఎక్కువైతే పక్కన పడిసేసి ఇంకొక కూర వండుకోండి. దేవుని వాక్యంలో కనబడుతుంది. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళినప్పుడు, ఈ యొక్క సిరియన్లందరూ ఆ యొక్క షోమ్రోను పట్టణం చుట్టూ ఉన్నప్పుడు వీరికి దేవుడు వినిపించాడంట. ఏం జరగలే. అక్కడ 3 రాశాడు. మొదటిది రథాల ధ్వని, దడ 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 దడమని వచ్చేస్తున్నారు. కిందకి మీరు ఇంకా క్రిందకి చదివితే షోమ్రోను రాజు 4 రకములైన ఆ ప్రజలకు డబ్బులిచ్చి మన మీదకు యుద్ధానికి పంపించేస్తున్నారు, చాలా సైన్యం వచ్చేస్తుంది, అదిగో శబ్దం చూడండి రా బాబు అని రథాల సౌండ్. మరి అది ఎలాగుంటుందో నాకైతే అర్థం అవ్వలేదు, కానీ రథముల శబ్దం
చిన్న రథం ఒక గుర్రం వచ్చినట్టు కాదు, కొన్ని వేల రథాలు వచ్చేస్తున్నట్టు. ఇంకా ఏముంది? గుర్రాల శబ్దం, గుర్రాల సౌండ్ కాదు అది, గుర్రముల ధ్వని. ఆ శబ్దము వినబడ్డం ప్రారంభమైంది. ఆ శబ్దంకి ఒరే రథాలే కాదురా బాబు, రథాలతో పాటు పక్కనే గుర్రాలు, గుర్రాలే కాదురా బాబు పక్కనే పెద్ద జనము వచ్చేస్తున్నట్టుగా శబ్దం. జస్ట్ విత్ సౌండ్ గాడ్ కెన్ ఫైట్. దేవుడి శబ్దము ద్వారా, జస్ట్ విత్ ఎ సౌండ్ దేవుడు యుద్ధాన్ని చేశాడు. ఈ శబ్దమునకు, ఈ శబ్దాలు 3 రకాలైన ధ్వనులు వినేసరికి సిరియా ప్రజలు ఆ ప్రాంతము నుండి గుర్రాలను వదిలేశారు, గాడిదలను వదిలేశారు, రథాలను వదిలేశారు, డబ్బు వదిలేశారు, బట్టలు వదిలేశారు, బంగారాన్ని వదిలేశారు. దే లెఫ్ట్ ఎవ్రీథింగ్. ఒక్కటే పట్టుకున్నారు, ప్రాణం బతికితే చాలు అనుకున్నారు, ప్రాణం నిలవబడితే చాలు అనుకుని ఉన్న పాటున సిరియా వాళ్ళందరూ పారిపోయారు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు అద్భుతాలను చేస్తాడు. కారణం, దేవుని సేవకుడు ఒక మాట ఇచ్చాడు, దేవుని సేవకుని ద్వారా దేవుడు మాట్లాడాడు. దేవుని యొక్క సేవకుని మాట నెరవేరులాగున దేవుడు సిరియా జనుల మీద లేక సిరియా సైన్యము మీద దేవుడు శబ్దమును వినిపించాడు. ఏం జరగలే అక్కడ, శబ్దానికి పారిపోయారు. ది రనవే. యుద్ధము లేదు, అన్నీ వదిలేశారు, పారిపోయారు. ఈ విషయమును 4 కుష్ఠరోగులు తెలుసుకొని షోమ్రోను పట్టణానికి చెప్తే, రాజుగారు నన్ను వెళ్ళరా అక్కడ కాపలాకాయ్ అని అంటే, అతడు అక్కడ నిలబడ్డాడు. కొమ్ములు తిరిగినోడు, ఇంకా ఏం చెప్పినాడు క్వాలిఫికేషను, కళ్ళు నెత్తి మీదకి ఎక్కినాడు. అక్కడ నిలబడ్డాడు. జనమని ఆపగలరండి? నెవర్. బయట తిండి ఉంది, లోపల ఆకలి ఉంది. జనులు తోసుకొని వెళ్ళడం ప్రారంభం చేశారు. ఆ తోపులాట్లో కాస్త ఈడి కింద పడ్డాడు, వీడిని మట్టేశారు, మడతెట్టేశారు అంతే. తర్వాత బాక్సులో పెట్టేశారు అంతే, తిరిగి లేదు. దేవుని మాటను కాదన్నాడు, దేవుని యొక్క స్వరమును కాదన్నాడు. దేవుని సేవకుడు మాట్లాడుతుంటే ఆ మాట జరగదు. యెహోవా ఆకాశపు కిటికీలు తెరిచినా అది జరగదు అని అన్న ఆ వ్యక్తి ఏం చూశాడు? కల్లారా చూస్తున్నాడు. జనులు చాలా చవకగా తెచ్చుకుంటున్నారు, రూపాయికి అమ్మేస్తున్నారు, బయటికి వెళ్తున్నారు, తెస్తున్నారు, రూపాయి చాలు ఇచ్చేస్తున్నారు అందరికీ. తోపులాట. చనిపోయాడు. గమనించండి, ఒక సత్యాన్ని చెప్పడానికి ఇంతసేపు జరిగిన ఒక హిస్టరీ చెప్పాను, షోమ్రోను నగరంలో జరిగిన ఒక చరిత్ర చెప్పాను, ఇశ్రాయేలీయులకు దేవుడు చేసిన అద్భుతాన్ని చెప్పాను. కారణం ఏమిటో తెలుసా? నేను చెప్పాలనుకున్నది ఒక్కటే, దేవుడు 4 కుష్ఠరోగుల ద్వారా షోమ్రోను పట్టణం యొక్క కరువును తీర్చాడు. 4 కుష్ఠరోగులు, 4 అడుక్కునే వారి ద్వారా ఊరంతటికి ఏమి ఇచ్చాడు? ఆహారం ఇచ్చాడు. ఈ కుష్ఠరోగులు ఒక మాట అన్నారు, ఇది శుభవార్త, ఇట్స్ ఎ గుడ్ న్యూస్. మనము ఊరుకోవడం ఎలాగనో, మనం ఇలా ఊరుకుంటే ఊరంతా ఆకలితో ఉన్నారు. ఎంత మంచి మనసు దేవుడు వారికి ఇచ్చాడు. చాలా సందర్భాల్లో ఆ మనసు మనకి కలిగి ఉండాలి, మంచి మాటను ప్రకటించడానికి, మంచిని చెప్పడానికి, మంచిని ప్రమోట్ చేయడానికి. అంతేగాని దాంతో వ్యాపారం చేసేద్దామా, లేకపోతే ఇవి మనకు దొరికే కదా స్వార్థముగా వీటినే మనం అనుభవిద్దామని అనుకోలేదు. కానీ ఊరందరికీ ఇద్దాం. ఎందుకంటే ఊరందరూ మనల్ని ఎన్నోసార్లు ఆకలి లేకుండా పెంచారు, మన ఆకలి తీర్చారు. కుష్ఠరోగులు మన ఆహారం పెట్టారని ఈ 4 కుష్ఠరోగుల వలన దేవుడు షోమ్రోను పట్టణం యొక్క ఆకలిని తీర్చిన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. నీవెవరవన్నా సరే, నీవు ఏ స్థితిలో ఉన్నా సరే, దేవుడు నిన్ను వాడుకోవాలి అనుకుంటాడు. దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటాడు. ఒక మంచి వార్త, గుడ్ న్యూస్. అందుకే వాళ్ళు అన్నారు, ఈ శుభవార్తను మనము చెప్పకుండా ఉండుట మంచిది కాదు. మనము వెళ్దాం, రాజుగారితో చెప్పేద్దాం, మంచి వార్తను చెబుదాం. సువార్తికులంటే వీలే, సువార్త చేసేవారంటే. సువార్త అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు దేవుడు, మీ దేవుడు దేవుడు కాదు అని చెప్పడం కాదు. దట్స్ నాట్ గాస్పెల్.
నీకు జరిగిన మేలును గురించి నీవు ఇతరులతో చెప్పడమే గుడ్ న్యూస్. అదే మంచి వార్త. ఒక డాక్టర్ గారు మంచి డాక్టర్ అని మీకు తెలిసాక ఆ డాక్టర్ గారి గురించి ఇతర రోగులతో ఏం చెప్పాలంటే, మంచి డాక్టర్ గారు ఒక ఆయన ఉన్నారు, నాకు తెలుసు, గుడ్ న్యూస్, నీకు ఆయన బాగు చేస్తారు. ఇక ఇలా పలానా దగ్గరికి వెళ్ళు, అక్కడ ఆయన ఈ హెల్ప్ చేస్తారు, పలానా ఆమె దగ్గరికి వెళ్ళు, ఈ హెల్ప్ చేస్తారు. మంచిని మనము ప్రమోట్ చేయగలగాలి. మంచిని ప్రమోట్ చేయడానికి నేను సరిపోను అని అనుకోకండి. కుష్ఠరోగులను సైతము దేవుడు వాడుకున్నాడు. మీకు ఇంకా తెలుసా, చరిత్రలోనికి వెళ్తే ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరు నయమాను. నయమాను గారికి కూడా ఏమున్నదో తెలుసా? కుష్ఠి రోగము ఉన్నది. ఆయన కూడా చాలా వ్యాధితో బాధపడుతున్నాడు. చూడ్డానికేమో సైన్యాధిపతి, కండలు తిరిగిన వీరుడు, ధైర్యము, ఆయనకున్న సాహసము అమేజింగ్. బట్ వెరీ అన్ఫార్చునేట్లీ, చాలా దురదృష్టం, ఈ సఫరింగ్ విత్ సమ్ డిసీజ్. ఆయన ఒక రకమైన వ్యాధితో బాధపడుతున్నారు. ఇక్కడ మీ అందరితో ఒక పాఠమును నేర్పించడానికి నేను ఇష్టపడుతున్నాను. ఒక మనిషిని చూసిన వెంటనే ఆ మనిషిని బట్టి మీరు చెడ్డ ఆలోచనలు చేయవద్దు. ఆయనకు కానీ ఆమెకు కానీ కుటుంబ సమస్యలు ఎన్నున్నాయో, ఎన్ని వ్యాధులు ఉన్నాయో, ఎన్ని పరిస్థితులు దాటి వచ్చారో, ఎలాంటి స్థితిలో ఉన్నారో ఒకరు కనబడిన వెంటనే ఆ వ్యక్తిని మనము ఒక రకముగా డిజైన్ చేసుకోవడం అనే దాని గురించి బైబిల్లో ఉన్న మాట ఏమిటంటే, నీవు మోహపు చూపు చూస్తే వ్యభిచారము చేసిన వానితో సమానం. ఎవరిని వారిని చూసిన వెంటనే వారికి ఎన్ని అనారోగ్యాలు ఉంటాయో, ఎన్ని సమస్యలు ఉన్నాయో, ఎన్ని బాధలు ఉన్నాయో, ఎంత కన్నీరు కారుస్తున్నారో, ఎలాంటి వేదనలో ఉన్నాడో. ఇతడు బాగున్నాడండి అప్పుడుదాం, లేకపోతే ఈయన బాగున్నారండి ఈమెను మనం ట్రాప్ చేద్దాం అనుకోవద్దండి, అనుకోవద్దు. నిన్నటి పేపర్ చదివాను, బతకడం వేస్ట్ అనిపించి, ఇలాంటి భూమి మీద ఉన్నామా? నిన్నటి పేపర్ ఎవరైనా చదివారా? చదివితే చాలా ఘోరం. ఒకడున్నాడు, అది పేరు కూడా నేను చెప్పను, పోలీసులకు దొరికాడు. ఆ ఊరిలో ఒక బాబు మిస్ అయ్యాడు. ఆ బాబు వయసు ఎంతో తెలుసా? 4 years. 4 సంవత్సరాలు పూర్తయి 5వ సంవత్సరంలో అడుగు పెట్టాడు. ఆ బాబు కనిపించట్లేదు. చంటిబిడ్డ ఇంట్లో లేకపోతే తల్లిదండ్రులు ఎంత అల్లాడిపోతారో, తల్లిపోతారో. బంధువులు, స్నేహితులు ఊరంతా వెతకడం ప్రారంభించారు. వాళ్ళందరూ వెతికి పోలీస్ స్టేషన్కి కబురు చెప్పారు, అయ్యా ఎక్కడైనా వెతికాం, ఎక్కడ దొరకలేదు, చంటిబిడ్డ అండి. వీళ్ళతో పాటు మరొకడు వెతుకుతున్నాడు. పోలీసులకు అనుమానం వచ్చింది, ఆయన పట్టుకొని రాని. ఆయన పట్టుకున్నారు, పోలీస్ ట్రీట్మెంట్ ఇచ్చారు. 4 తగిలాయి. తగలగానే చెప్పాడు. ఎవడనైతే కొట్టారో ఆడు చెప్తున్న మాట ఏంటంటే, 3 సంవత్సరాలు దాటి 4వ సంవత్సరంలో అడుగు పెట్టిన ఆ పసికందుగాడి మీద, ఆ చంటి బిడ్డ మీద వీడు దుస్సాహసం, ఇంకా చెప్పాలంటే పాశవికంగా, ఇంకా చెప్పాలంటే వాడు శరీర కోరికను ఆ మగపిల్లవాడి మీద, చంటి బిడ్డ మీద తీర్చుకున్నాడట. మనిషా పశువా? వాడు మనిషా పశువా? ఆ చంటి బిడ్డ మీద తీర్చుకొని ఆ మగబిడ్డడిని ఆ తల ముఖము వెనక్కి తిప్పేసి ఆ బిడ్డను చంపేసి అరటి తోటలో పారేసి ఏమీ ఎరగలేనట్టుగా తిరుగుతున్నాడంట. నాకు అనిపించింది, ఆడు దొరికితే బాగుండ్రా. ప్రజలందరూ అన్నారు. పోలీసులు వెంటనే వాడికి సెక్యూరిటీ ఇచ్చి పట్టుకుని వెళ్ళిపోయారు. ప్రజలందరూ వెర్రెక్కిపోయి ఉంటారు, అలాంటి వాళ్ళని దొరికితే బాగుండని. ఆడు ఒకటేనా? అది ఇంట్రాగేషన్ చేస్తుంటే అదే ఊరిలో 16 రోజుల క్రితం మరొక బాబు మిస్ అయ్యని కేసు ఉంది. పట్టుకున్నారు ఈయన్ని. సేమ్ వీడికి అలవాటు అయిపోయింది. చంటి బిడ్డలు రోడ్డు మీద ఆడుకుంటుంటే వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోయి వాడి శరీర కోరిక, అరే మగబిడ్డల మీద, చంటి బిడ్డల మీద, ఆ కుర్రవాడు కూడా 5 సంవత్సరాల బిడ్డడు, తీసుకుని వెళ్ళి వాడి ఆశలు తీర్చుకొని చంపేస్తుంటే పిల్లల్ని ఎక్కడ పెట్టాలి, వాళ్ళని ఎక్కడ పెంచాలి? లోకం భయంకరంగా ఉన్నది. లోకములో ఉండడం చాలా కష్టమైపోతుంది. పిల్లల్ని జాగ్రత్తగా చూడండి. సేవకునిగా ఒక్క మాటను చెప్తున్నాను, ప్రతి ఒక్కరి మీద కన్ను వేసి ఉంచండి. డోంట్ బిలీవ్ ఎనీవన్. ఎవరిని ఎప్పుడూ నమ్మొద్దు. నమ్మకములోనే మోసం అనేది జరుగుతుంది.
నమ్మకములోనే లోకములో ఉండకూడదన్న బుద్ధి వస్తుంది. ఆ నమ్మకములోనే ఆ తల్లిదండ్రులు, మా ఇంటి ముందే కదా పిల్లడు ఆడుకుంటున్నాడు, వచ్చినోడు తెలిసినోడేగా, వాడే చేశాడు. జాగ్రత్తగా సత్యాన్ని మనం గమనిస్తే ఈ యొక్క వ్యక్తి చూడడానికి చాలా బాగున్నాడు. ఎవరు మర్చిపోయా అందరూ? ఎవరు? నయమాన్ గారు. చాలా బాగున్నాడు, కానీ ఆయనకు అనారోగ్యం ఉంది, ఆయన గుండెల్లో వేదన ఉంది, బట్టలు ఇప్పితే భయం, ఎవరు చూస్తారో. చేతులకు మేబీ గ్లౌజెస్ వేసుకున్నాడేమో. ఆ ఇంటిలో ఒక చంటి బిడ్డ, ఇంకా చెప్పాలంటే ఇంట్లో పని చేసే దాసీగా వచ్చిన ఓ అమ్మాయి ఆయనను చూసింది. అమ్మగారితో చెప్పింది, అమ్మా అయ్యగారు చాలా బాధపడుతున్నట్టున్నారు, బయటికేమో చాలా బలంగా ఉన్నారు, కానీ అనారోగ్యం ఉంది. నాకొక దైవజనుడు తెలుసు, ఆయన దగ్గరకు వెళితే, ఆ దైవజనుని దగ్గరకు వెళ్తే తప్పనిసరిగా మన యజమానికి ఆరోగ్యము కలుగుతుంది. ఇట్స్ ఎ గుడ్ న్యూస్. నాకు తెలుసు, ఓ మంచి వ్యక్తి తెలుసు, ఓ పాస్టర్ గారు తెలుసు, దేవుని యొక్క సేవకుడు తెలుసు, నాకు ఒక మంచి వార్త తెచ్చానమ్మా, యజమాని గారిని అక్కడికి పంపిద్దాం. నోర్మే, ఇంట్లో పని చేయడానికి వచ్చావు, పని చేయి అని అనొద్దు. దేవుడు ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలాగను వాడుకుంటాడో మనకు తెలీదు. ఇఫ్ ఇట్ ఈస్ గుడ్, మాట వినండి. మంచిది, వాక్యము చెప్పినప్పుడు ఇది మంచిది అనిపిస్తే వాక్యానుసారముగా చెయ్యండి. దేవుని సేవకులు చెప్పిన మాట ఇది నా కొరకే అనిపిస్తే తల వంచి, ప్రభువా ఈరోజు నీవు నాతో మాట్లాడు, నీకు వందనాలు, దేవుడి దండం పెట్టండి. అంతేగాని ఆయన మాట్లాడడం ఏంటండి, ఆయన చెప్పడం ఏంటండి, ఆవిడ చెప్పడం ఏంటండి, ఆవిడ వయసు ఎంత, నా వయసు ఎంత, ఆవిడ స్థితి ఏమిటి, నా స్థితి ఏమిటి, ఆయన అక్కడ నేనెక్కడ, ఆయన ఉద్యోగం ఏంటి, నా ఉద్యోగం ఏంటి, ఆడుకున్న పలుకుబడి. నో, డోంట్ కంపేర్ ఆల్ దీస్ థింగ్స్. దట్స్ నాట్ ఎట్ ఆల్ యువర్ జాబ్. దేవుడు ఎవరి ద్వారా ఒక మంచి వార్తను నీకు తెస్తాడో తెలియదు. నీవు దీవించబడాలనేది దేవుని ఆశ. ప్రైజ్ ది లార్డ్. నీవు రక్షింపబడాలి అనేది దేవుని ఆలోచన. మంచి మాటను ఈ పని పిల్ల, దాసి, కొనబడిన ఆ కుమార్తె ఇంటిలో ఆ పని చేస్తున్నామన్నది. వెళ్ళండి, పాస్టర్ గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్తే ఆరోగ్యం. ఈయన వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆయన అన్నాడు, అదిగో పక్కన నది ఉంది. ఏ నది? గట్టిగా కరెక్టే, యోర్దాను. యోర్దాన్లో 7 మార్లు మునగండి అంటే ఈయన కోపం వచ్చింది. మా ఊర్లో నదులు లేవనుకున్నావా, అక్కడ మునగలేమనుకున్నావా? చెప్పిన దానిని ఇంట్రెస్ట్గా వినలేదు. పక్కన ఇంకొక ఆయన ఉన్నాడు, ఫోన్లేండి, ఇంత దూరం వచ్చాంగా ఆ పెద్ద ఆయన ఏదో మాట చెప్పారు, మునిగితే ఏం కొంప మునిగిపోతుంది అని అన్నాడు. పక్కనున్నవారు పాడు చేసేవాళ్ళు ఉంటారు, పక్కనున్న వాళ్ళు బాగు చేసేవాళ్ళు ఉంటారు. మొదటోడు ఏం చేశాడు? పాడు చేయడానికి ట్రై చేస్తే దేవుడు ఆడినే మడతెట్టేశాడు. ఇక్కడ ఈయన ప్రక్కనే ఉన్నాడు. ఆ వ్యక్తి అన్నాడు, పోన్లేండి పెద్ద ఆయన చెప్పాడు, ఒకసారి మునగొచ్చుగా. 1 2 3 4 5 6 7 బయటికి లేచేసరికి సంతూర్ సోప్ వాడినోడి కంటే బాగున్నాడు, ఫెయిర్ అండ్ లవ్లీ వాడినోడి కంటే బాగున్నాడు, ఫెయిర్ ఎవర్ వాడినోళ్ళ కంటే బాగున్నారు, డవ్ సోప్ వాడినోళ్ళ కంటే బాగున్నారు. ఇంకేమున్నాయి? పాండ్స్ పొగట్టు రాసిన ఏమండి, లక్స్ ఇంటర్నేషనల్, మాది అదే బ్రాండ్. ఈ మధ్యనే మార్చాం. మైసూర్ శాండిల్ సోప్కి వస్తుంది సార్ మీ వల్లే. మైసూర్ శాండిల్ సోప్ ఏది రాసినా సరే ఆయన అంత అందంగా తయారయ్యాడు. బయటకు వచ్చాక, ప్రభువా నీ సేవకుని మాట చెప్పున నాకు ఆరోగ్యం ఇచ్చావు. జాగ్రత్త, దేవుడు ఎవరితో మాట్లాడినా సరే యాక్సెప్ట్ దట్ వర్డ్, ఆ మాటను అంగీకరించండి. చిన్నవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, ధనికులు కావచ్చు, దరిద్రులు కావచ్చు, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అనుకొని నీతో మాట్లాడినప్పుడు నీవు ఆ మాటను అంగీకరిస్తే అది నీకే మంచిది, నీకే మంచిది. దేవుని యొక్క వాక్య సత్యం అది, దేవుని యొక్క వాక్య విలువ అది. ఇంకా చెప్పాలంటే దేవుడు ఇశ్రాయేలీయులను విడిపించడానికి ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. దైవజనుడైన మోషే గారిని మీరు అంటారు, కానీ నేనేమంటాను తెలుసా? నత్తివాడిని.
మాటలు సరిగ్గా రాని వ్యక్తిని ఏ రోజు అనుకోలే. నేను వెళ్ళి ఇశ్రాయేలీయులను విడిపిస్తాను అని అనుకోలేదు. కానీ దేవుడు ఆయనతో మాట్లాడితే మోషే దేవుని మాట విన్నాడు. 6 లక్షల మందికి నాయకుడిగా దేవుడు చేశాడు. నోటి మాంద్యము కలిగిన వాడని, మీ పిల్లలకు చదువు రాలేదని, మీ పిల్లలు అందముగా లేరని, ఎవరో నాకేం చెప్పాలని ఎప్పుడు నెగిటివ్ థాట్స్ మీ మనసులో ఉంచుకోవద్దు. థింక్ పాజిటివ్లీ, టేక్ ఇట్ పాజిటివ్లీ. బికాస్ మన దేవుడు అన్నింటినీ మనకు పాజిటివ్గానే చేసే దేవుడు, నెగిటివ్గా చేసే దేవుడు కాదు. సాతానుడు మాత్రమే ప్రతి దానిని మనకు చెడ్డ విషయాలు, ప్రశ్నలు, మన జీవితంలో మనం ఊహించనివి వాడు చెప్పి మన బ్రతుకులను పాడు చేస్తాడు. దేవుడు ఎప్పుడునూ సత్యము పలికే దేవుడు. ఇక్కడ వాక్యములో మనము చదివేమో, ఈ 4 కుష్ఠరోగులు అన్నారు, ఈ శుభవార్తను వారికి మనము చెప్పకుండా ఉండడం తప్పు. ఇట్స్ రాంగ్. మనము చెప్పాలి. ఆ చంటి బిడ్డ, ఆ యజమాని అనారోగ్యముతో ఉంటే ఆయనకు చెప్పాలి అని వెళ్ళి ఆయనకు చెప్పింది. దేవుడు నోటి మాంద్యము కలిగిన మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. ఫరో దగ్గరకు వెళ్ళాడు. దేవుని తరపున మాట్లాడి ఇశ్రాయేలీయులను తీసుకొచ్చాడు. దేవుడు ఎవరిని వాడుకుంటాడో తెలియదు, కానీ దయచేసి దేవుని మాట అయితే మాత్రం వెంటనే అంగీకరించండి. అది నీకు శుభవార్త. దేవుడు త్వరలోనే మీకు మంచి వార్తను అందించును గాక. పరిశుద్ధుడా, మా రక్షక, మాకు శుభవార్తను మాత్రమే అందించే మా తండ్రి, మేమేమై ఉన్నామో అది నీ యొక్క ప్రేమ, నీ దయ. ఇదిగో ఈ దినము మేము వినిన ఈ మాటల ప్రకారం మా బ్రతుకులో గొప్ప ఆశీర్వాదము దయచేయమని, ఇదిగో మేము ఎవరి మాట వినాలో ఎవరి మాట వినకూడదో మాకు తెలియచేయమని, మా ప్రక్కన సరి అయిన నాయన జోడును ఉంచమని, సరి అయిన ఫ్రెండ్షిప్ను ఉంచమని, నాయన సరి అయిన మాటలు పలికే వారిని ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఆశీర్వాదాలు దొంగిలించేవారు మా ప్రక్కన ఉన్నారేమో, ఆశీర్వాదాలను ఇచ్చేవారిని మా ప్రక్కన ఉంచమని నీ బిడ్డలు ప్రార్థిస్తూ ఉంటుండగా వారి స్నేహములను ఆశీర్వదించమని, వారి చుట్టూ ఉన్న వారిని దీవించమని, నజరేయుడైన యేసయ్య వారి సుందర నామమున ఈ ప్రార్థన వినయముతో బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.